సో నిన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ మనం ఆల్రెడీ చూసాము. నిన్న ఎపిసోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఔట్ ఆఫ్ నోవేర్ ఇట్లా ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చినట్టు హేమంత్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ ముందు రోజు మనం మాట్లాడుకున్నాము దట్ హేమంత్ అంతగా ఎపిసోడ్లో కనిపించట్లేదు, పెద్ద హార్డ్ వర్క్ లాగా ఏం అనిపించట్లేదని. కానీ ఇవాళ జరిగిన ఎపిసోడ్లో హేమంత్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఆ స్ట్రెంగ్త్, ఆ పొటెన్షియల్, ఆ కామ్ అండ్ కంపోజ్నెస్ వైల్ హోల్డింగ్ ఇస్ జస్ట్ నెక్స్ట్ లెవెల్. సో చాలా చాలా బాగా ఆడాడు ఆబ్వియస్లీ హేమంత్. ఎక్స్క్లూడింగ్ ద ఫ్యాక్ట్ తనను తను ఏమంటారు డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్గా రాలేదు. ఎప్పుడైతే రామకృష్ణ నువ్వు ఎలిజిబుల్ లేదు అని చెప్పినప్పుడు తను డిఫెండ్ చేసుకోవడం రాలేదు. డిఫెండ్ చేసుకొని ఉంటే స్క్రీన్ టైం ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. కానీ గేమ్లో మాత్రం ఇచ్చి పడేశాడు, తగ్గేదే లేదన్నట్టు చాలా చాలా బాగా ఆడాడు హేమంత్. సో దాట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ సో శాలిని గారికి వచ్చిన కార్డ్ ఏదైతే ఉందో ఫైర్ కార్డ్, దాన్ని సృష్టి గారికి ఇచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ సృష్టిని అక్కడ బిట్రే చేశారు. బిట్రే చేసిన విషయం పక్కన పెట్టేస్తే ఝాన్సీ గారి లీడర్షిప్ స్కిల్స్ చూడాలి అని నేను ఝాన్సీ గారికి ఇచ్చాను అని చెప్పారు. ఝాన్సీ గారు ఆబ్వియస్లీ ఆమె కరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. కానీ నాకు ఎందుకో ఆ స్వాపింగ్ అంత కరెక్ట్గా నాకు అనిపించలేదు. సో నాకు అనిపిస్తున్న కంటెస్టెంట్స్ జనాలు బస్ ప్రకారం, వీడియోస్ ప్రకారం, మనం చూస్తున్న ఎపిసోడ్స్ ప్రకారంగా ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్. సో మీకేమనిపిస్తుందో కూడా మీరు చెప్పండి. రోహిత్ 100% ఉంటాడు. ఎందుకంటే రోహిత్ ఫిజికల్లీ ఫిట్, మెంటలీ కూడా తను చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ అండ్ క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్. అండ్ టాస్క్ కూడా తను చాలా బాగా ఆడుతున్నాడు. తను కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మనకి చరణ్ కనిపిస్తున్నాడు. సో చరణ్ చాలా స్ట్రాటజికల్. సో ఈ ఎపిసోడ్లో మనం చరణ్ని చూసాము. సో చరణ్ బేసిక్గా మిథిలేష్, రోహిత్, దీపక్ వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు చరణ్ ఫిజికల్ స్టాచర్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ అన్ ఎన్టీఆర్ డైలాగ్ అనమాట. కరెంట్ తీగ కూడా చూడడానికి నాలాగే సన్నగా ఉంటుంది, కానీ షాక్ కొడితే దాని తర్వాత డైలాగ్ మీరు ఫినిష్ చేసుకోండి. అంత బాగా పర్ఫామ్ చేశాడు. చాలా ఎక్కువసేపు హోల్డ్ చేశాడు. తను నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. సో చరణ్ 100% బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడో నాకు అనిపిస్తుంది. దాని తర్వాత మనకి మిథిలేష్ అండ్ అమన్లో ఒకరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత శాలిని, సృష్టి అండ్ అపూర్వ గారిలో పక్క ఒకరు వెళ్తారు. అపూర్వ గారు ద వే షీ స్పీక్స్, ద వే షీ డిఫెన్స్ చాలా బాగుంటుంది, బాగా మాట్లాడతారు ఆవిడ. కానీ గేమ్లో ఎక్కడో ఆవిడకి స్క్రీన్ స్పేస్, టాస్క్ కొంచెం తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది. సృష్టి గారు ఆబ్వియస్లీ ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది, చూడడానికి బాగుంటారు అండ్ టాస్క్లు కూడా బాగా ఆడుతున్నారు. శాలిని చాలా చాలా స్ట్రాటజికల్ మూవ్స్ వేస్తుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా శాలిని గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం ఆ ప్రీవియస్ మనం ఇవాళ జరిగిన ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో గేమ్లో ఎవరిని ఎలా అయినా బిట్రే చేయొచ్చు కాబట్టి కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఝాన్సీ ఇంకా హేమంత్లో ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఝాన్సీ గారు చాలా బాగా ఆడతారు, పాడతారు, టఫ్. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత హేమంత్ కూడా ఈక్వల్లీ కాంపిటేటివ్, కొంచెం మెచ్యూర్డ్గా అనిపించడు. కానీ కాంపిటీషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్కి వచ్చేటప్పటికి హేమంత్ కూడా ఎక్కడా తగ్గను అని చెప్పి వాళ్ళ ఎపిసోడ్తో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రామకృష్ణ గేమ్లో తను కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఇది అందరికీ తెలుస్తుంది. రామకృష్ణ కొంచెం గేమ్ని, రూల్స్ని క్లియర్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో రామకృష్ణ హౌస్లోకి వెళ్ళడం అనేది నాకు డౌటే. ఇంకా గాయత్రి గారు కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ హర్. ఇంకా ప్రియా గారు ఆవిడ ట్రై చేస్తున్నారు, స్క్రీన్ ప్రెసెన్స్ అంతా బాగుంటుంది, టఫ్, కాంపిటేటివ్ అంతా. కానీ ఆ ఫీలింగ్ ఏమంటారు అది ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కడో అంత కాంపిటేటివ్గా అనిపించట్లేదు వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంటెస్టెంట్స్. ఇక దీపక్ విషయానికి వస్తే దీపక్ టాస్క్ చాలా బాగుతాడు. బాల్ కూడా దీపక్కే ఎక్కువసార్లు పట్టుకున్నాడు అందరికంటే. కానీ సమ్వేర్ there's something missing about దీపక్. ఇంకా భాగ్య గారు కొంచెం ఆవిడకి హ్యాండ్ బాగాలేదు అని ఎపిసోడ్ మధ్యలోనే మనం వెళ్ళిపోవడం చూసాము. నార్మల్గానే బిగ్ బాస్ అంటే ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ ఉండాలి, హెల్దీ ఉండాలి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. సో భాగ్య గారు వెళ్తారా లేదా అనేది నాకు ఎందుకో 50% అనిపిస్తుంది. నేను అనుకుంటున్న ప్రకారం ఆర్ చూస్తున్న బస్ ప్రకారం అనిపిస్తున్న కంటెస్టెంట్స్ రోహిత్, చరణ్, రాజ్ కుమారి వీళ్ళు ముగ్గురు మ్యాండేటరీగా వెళ్ళొచ్చు. మిథిలేష్ అండ్ అమన్లో ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉంది. శాలిని, సృష్టి, అపూర్వ గారు ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఝాన్సీ అండ్ హేమంత్లో ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది నాకు 50-50. మీరు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో ఏవా మీడియా.